కేటీఆర్ కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సిట్ ముందు కేటీఆర్ గారు హాజరవుతారు. ఆ మేరకి వారు మీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పడం కూడా జరిగింది. పరిపాలించమని మ్యాండేట్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పాడు పనులు చేస్తూ ఉంది. మోసం ప్రజలకి ఇచ్చిన హామీలని అమలు చేయకుండా ఇవాళ ప్రజల దగ్గర నుంచి నిరసన వస్తున్న సందర్భంలో ప్రజల యొక్క దృష్టిని డైవర్ట్ చేయడానికి ఒక సిట్ అని వేసినారు. ఎందుకు సిట్ వేసినారనేది ఇంత మటుకు ఒక కారణం చెప్పలేదు. సిట్ వేసిన ఆర్డర్లో కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఇంత మటుకు ఒక వివరణ అనేది రాలేదు. కానీ శరపరంపరంగా ఈ రకమైన నోటీసులు అయితే ఇష్యూ చేస్తున్నారో సిట్టు కేవలము ప్రతిపక్షాల యొక్క నోరు మూసేదానికోసము, ముఖ్యంగా వీళ్ళ అక్రమాలని ప్రతిరోజు ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నోరు మూసేదానికోసము ఈ నోటీస్ ఇచ్చినట్టుగా మేము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అయినా కానీ లా అబైడింగ్ సిటిజన్స్గా, తర్వాత లా అబైడింగ్ పార్టీగా, చట్టం మీద, కోర్టుల మీద నమ్మకం ఉన్నవాళ్ళుగా మేము ఖచ్చితంగా వీటన్నిటినీ చట్టబద్ధంగా ఎదుర్కొంటాము. ఇంకా ఇట్లాంటి ఎన్ని వచ్చినా కానీ ఖచ్చితంగా మేము న్యాయబద్ధంగా ఎదుర్కొని కోర్టులలో వీటి అన్యాయం ఏదైతే ఉందో కోర్టులలో ఖచ్చితంగా బహిర్గతం చేస్తామనేది నేను చెప్తా ఉన్నా. బ్రదర్, స్పెక్యులేషన్ చేయలేము, ఇట్లాంటి విషయాలలో స్పెక్యులేట్ చేయలేము. నెక్స్ట్ టార్గెటర్ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎవరికైనా ఇస్తారు వాళ్ళ నోటీసులు. ఒక పద్ధతి ఉన్నదా వాళ్ళ నోటీసులు ఇచ్చేదానికి? మామూలుగా ఇంత పాత కేసు. ఇది 2 ఛార్జ్షీట్లు ఫైల్ అయినాయి. కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళని బెయిల్ మీద కోర్టులు రిలీజ్ చేసినాయి. తర్వాత ఆ ఛార్జ్షీట్లు కోర్టులో కూడా సుప్రీంకోర్టు దృష్టికి పోయినాయి. తర్వాత హైకోర్టు ముందు కూడా వాటిని చూశారు. ఇవాళ సడన్గా సిట్ ఎందుకు వేసినారని, సడన్గా సిట్ ఎందుకు వేసినారో తెలియదు. ఆ తర్వాత సిట్ వేసేటప్పటి నుంచి ఈ నోటీసులు ఇష్యూ చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు వేశారు సిట్? ఒక పరంపరగా వాళ్ళు చేసే విషయాలని బీఆర్ఎస్ పార్టీ ఖండించడము, తర్వాత వాటిని బహిర్గతం చేయడము, వాటి ప్రూఫ్లు బయటపెట్టడం ఏదైతే జరిగిందో అప్పటి నుంచి ఈ నోటీసులు వస్తూ ఉన్నాయి. మరి కారణం ఏమి? ఇదే వాళ్ళ యొక్క అన్యాయాలను బయట పెడుతున్నారు కాబట్టికనే దురుద్దేశపూర్వకంగా ఇవాళ పోలీసుల్ని ఉపయోగించి మా నోర్లు ముయించాలనే ప్రయత్నం చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. ఆ క్రమంలో వాళ్ళు ఎవరెవరికి ఇస్తారో చూడాలి. ఇచ్చే అవకాశము ఇది చూస్తూ ఉంటే ఉన్నదేమో తెలియదు. లాయర్లని లోపలికి అనుమతించాలి. ఇవాళ మేము అడిగాము, ఈ నోటీస్ ఇచ్చినప్పుడు ఫోన్లో మాట్లాడి లాయర్ని అలో చేయండి అని అంటే, విట్నెస్గా మేము విచారణ చేస్తూ ఉన్నాము, విట్నెస్కి లాయర్ ఎందుకండి అని వెంకటగిరి గారు ఫోన్లో లాయర్ అవసరం లేదండి, విట్నెస్లకి ఇవ్వము, మేము అక్యూజ్డ్ అయితే ఇస్తాము అని ఒక మాట చెప్పినారు. తర్వాత మేము ఇంకోటి కూడా చెప్పాము, మీరు ఎంత సమయం విచారణ చేస్తున్నారో చెప్పాలండి. కొంతమందికి ట్యాబ్లెట్స్ వేసుకునేది ఉంటుంది, లంచ్ ఆర్గనైజ్ చేసుకునేది ఉంటుంది, ఫుడ్ అవసరము అని అంటే లేదు సార్ మేము ఫుడ్ పెడతాము, మేమే ఫుడ్ ఆర్గనైజ్ చేస్తాము, ట్యాబ్లెట్